హాయ్ అండి, అందరికి ముందుగా నా నమస్సుమాంజలి. నా పేరు రత్న, యోగా ఇన్స్ట్రక్టర్ అండ్ ట్రైనర్ ని. ఈరోజు వీడియోలో మన ఫేస్ కి డబల్ చిన్ తగ్గడానికి ఎలాంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయో తెలుసుకుందాం. సో చాలా మందికి హార్మోన్స్ ఇష్యూస్ వల్ల కావచ్చు, సో ఊబకాయం వల్ల కావచ్చు, సో కొంతమంది స్ట్రెస్ వల్ల కూడా సో వాళ్ళ యొక్క ఫేస్ అనేది బాడీతో పాటు ఫేస్ కూడా కొంచెం లావ్ అవుతుందండి. ఇలా సైడ్ కి వచ్చేస్తుంది. ఈ జా పార్ట్ కూడా మొత్తం ఈ రెండు కలిసిపోయి చూడటానికి ఫేస్ అనేది బాగుండదు. మరి వీటికి సంబంధించి ఏమైనా ఫేస్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఫేస్ యోగా ఎక్సర్సైజెస్ ఏమన్నా ఉన్నాయో తెలుసుకుందాం. ఏం లేదండి, మనం కామన్ గా యోగా చేయాలంటే బిఫోర్ ఫుడ్ అలా ఎప్పుడో చెప్పుకుంటాం. అంటే మార్నింగ్ ఈవినింగ్ మనకి ఎప్పుడు టైం ఉంటే అది కూడా మనం ఫుడ్ తీసుకున్నాక ఒక 3 hours గ్యాప్ లో యోగా చేయాలని అని చెప్తాం. బట్ ఈ ఫేస్ యోగా అనేది మీరు ఎప్పుడు ఖాళీగా ఉన్నా కూడా సో ఏ ఎక్సర్సైజ్ అయినా గానీ 1 minute కంటిన్యూగా ఎక్సర్సైజ్ లాగా గానీ హోల్డింగ్ లాగా గానీ చేస్తే మీ ఫేస్ లో 1 week లోనే మీకు ఫేస్ దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా కూడా బర్న్ అవుతుంది. డబల్ చిన్ కూడా తగ్గి మీ నెక్ అనేది కొంచెం కనపడుతుంది అనమాట. సో మరి ఇంకెందుకు లేటు, ఎలాంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ గా మీ ఫేస్ ఈ చీక్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా లాక్ చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 seconds ఉండటానికి ట్రై చేయండి. 30 seconds ఓకే అయితే 1 minute హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఇలా థర్టీ సెకండ్స్ ఓకే ఈజీగా ఉందనుకుంటే 1 minute అలానే హోల్డింగ్ చేయండి. సో ఇది ఒక ఎక్సర్సైజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ మౌత్ ని రైట్ టు లెఫ్ట్ ట్విస్టింగ్ చేయండి. లైక్ చూస్తున్నారా, మనం ఆపోజిట్ సైడ్ స్ట్రెచ్ చేస్తుంటే ఎలా పడుతుందో. ఇవన్నీ ఫేస్ తగ్గటానికి కోసం అనమాట. సో ఇలా 30 seconds నుంచి 60 seconds. 60 seconds అంటే 1 minute వరకు కూడా చేయవచ్చు. మీరు చక్కగా వంట చేస్తూ చేయొచ్చు. మీరు ఆఫీస్ లో జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఏదైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి, వర్క్ చేస్తూ కూడా ఎవరు లేకపోతే, ఎవరు మిమ్మల్ని అబ్జర్వ్ చేయకపోతే చక్కగా చేసుకుంటూ కూడా వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇలా మీ మౌత్ లో బ్రీతింగ్ తీసుకుని అంటే గాలితో ఫిల్ చేసి మూవ్మెంట్ చేయాలి. ఇలా 30 seconds to 60 seconds ఇది ఒక ఎక్సర్సైజ్. సో దానితో పాటు మీ మౌత్ ని ఓపెన్ చేయటం, క్లోజ్ చేయటం, సో ఇది ఇంకొంచెం బాగా హెల్ప్ అవుతుందండి. లైక్ చూస్తున్నారా, ఈ స్ట్రెచెస్ మొత్తం కూడా ఈ డబల్ చిన్ దగ్గర ఎలా, ఫేస్ దగ్గర ఎలా మజిల్స్ అనేవి స్ట్రెచ్ అవుతున్నాయో. సో ఇలా 30 seconds to 60 seconds ఇది ఒక ఎక్సర్సైజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ థ్రోట్, ఎస్పెషల్లీ థ్రోట్ పార్ట్ కొంచెం సైడ్స్ జాలైన్ కొంచెం సన్నగా అవ్వటానికి మీ నెక్ ని పైకి లిఫ్ట్ చేసి జస్ట్ మౌత్ ఓపెన్ చేసి కొంచెం ఇలా అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ చేయాలి. చూడండి, ఇది మొత్తం స్ట్రెచ్ తెలుస్తుంది. ఇది ఒక 30 seconds to 1 minute. ఇప్పుడు చెప్పేయని కూడా ఏదో ఒక 5 seconds 10 seconds చేస్తే రిజల్ట్ రాదండి. కొంచెం 1 minute కానీ 30 seconds కానీ స్టార్టింగ్ 30 seconds తో స్టార్ట్ చేయండి. ఓకే అనుకుంటే 60 seconds కు వెళ్ళండి. తర్వాత మీ నెక్ ని రైట్ వైపు కానీ లెఫ్ట్ వైపు వన్ సైడ్ కి టర్న్ చేసి సైడ్ కి కూడా ఇలా జాని ఓపెన్ చేసి అప్ అండ్ డౌన్. చూడండి, ఇక్కడ స్ట్రెచ్ మొత్తం జా మీద ఎలా పడుతుందో. ఇది ఒక 30 seconds to 1 minute. ఆపోజిట్ సైడ్ కూడా నెక్ ని టర్న్ చేసి మౌత్ ఓపెన్ చేసి ఇది ఒక 30 seconds to 1 minute.
ఇప్పుడు ఈ చూపించిన ఎక్సర్సైజెస్ 5 or 6 చెప్పాను కదా, రిపీట్ గా చేస్తూ ఉంటే మీకు 1 week, విత్ ఇన్ 1 week లోనే మీకు కంప్లీట్ గా జా పార్ట్ దగ్గర ఫ్యాట్ మార్జిన్స్ అయితే ఉందో ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఫేస్ ఎవరికైతే చీక్స్ బాగా లావుగా ఉంటాయో వాళ్ళందరికీ కూడా చీక్స్ తగ్గుతాయి. బట్ మీరు మార్నింగ్ చేసుకోండి, ఆఫ్టర్నూన్ చేసుకోండి, ఈవినింగ్ చేసుకోండి, ఎప్పుడైనా ఫుడ్ తో ఏం అవసరం లేదు. మీరు ఏ వర్క్ చేస్తున్నా ఖాళీగా ఉన్నారు అనుకుంటే కొంచెం సో చక్కగా ఇలా ఎక్సర్సైజెస్ కనుక చేస్తూ ఉంటే మీ ఫేస్ లో గ్లో వస్తుంది, దానితో పాటు ఫ్యాట్ అనేది కూడా బర్న్ అవుతుంది. ఓకే అండి, ఉంటాను. నమస్తే.